ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు మనుషులకు ఇచ్చిన అతి గొప్ప వాగ్దానాల్లో ఇది ఒకటి. ఇక్కడ యేసుక్రీస్తు మాట విని ఆయనను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడని వ్రాయబడింది. మునుపటి వచనాల్లో కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడని వ్రాయబడింది. అనగా అది తండ్రి కుమారుల ఐక్యతను తెలియజేస్తుంది. వారిలో ఒకరి మీద నమ్మకం ఉంచడం అంటే మరొకరి మీద ఉంచడమే. మనుషుల పాపాలను బట్టి దేవుడు వారికి శిక్ష విధిస్తాడు. విశ్వాసులందరి పాపాలకు క్షమాపణ ఉంది. క్రీస్తే వారి శిక్షను భరించాడు. అందువల్లే వారికి శిక్షా విధి లేదు. ఇది శాశ్వత భద్రతను సూచిస్తున్నది. అలాగని వారు విశ్వాసులైన తర్వాత చేసిన పనులకు తీర్పు ఉండదని కాదు. అయితే ఈ తీర్పు బహుమతులు ఇవ్వడం ఇవ్వకపోవడం వీటికి సంబంధించి ఉంటుంది. వారి పాపాల కారణంగా మనుషులంతా ఆత్మ సంబంధమైన మరణ స్థితిలో ఉన్నారు. మనుషులు క్రీస్తులో నమ్మకం ఉంచినప్పుడు దేవుడు వారిని ఆధ్యాత్మికంగా బ్రతికిస్తాడు. తక్షణమే వారు మరణ స్థితి నుంచి జీవంలోకి మార్పు చెందుతారు. ఈ ఒక్క వచనంలో నిత్య జీవాన్ని పొందడం, నిర్దోషుల లెక్కలోకి రావడం, నూతన జన్మ, ఇదంతా కూడా నమ్మక మూలానే అని తెలుస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని. ప్రియులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక అని. సహోదరి సహోదరులారా, మనము క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మనము సత్యమునకు విధేయులమోటు చేత మన మనస్సులను పవిత్రపరచుకున్న వారమై ఉండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించవలసిన వారమై ఉన్నాము. ఏలే అనగా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, నీ మాట విని నిన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడని, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నీవు తెలియజేశావు. దేవా, నీకు స్తుతులు. తండ్రి, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును నీ మూలముగా పుట్టి ఉన్నాడు గనుక పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును నీ మూలముగా పుట్టిన వానిని ప్రేమించును గనుక మేము నిన్ను ప్రేమించుచు నీ ఆజ్ఞలను నెరవేర్చే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల నీ వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మేము సత్యమునకు విధేయులమౌట చేత మా మనస్సులను పవిత్రపరచుకొనిన వారమై ఉండి
ఒకరినొకరము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించే వారముగా ఉండుటకు కృప చూపమని, మా హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మాలో ప్రతి ఒక్కరిని నీవే స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.